అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కురాలు, జ్యోతిష్ విశారద, న్యూమరాలజీ విశారద, ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఇప్పుడు ధనస్సు రాశి గురించి చెప్తారా? వీళ్ళు ఎటువంటి హోమాలు చేసుకోవాలి, ఇంట్లో ఎటువంటి పూజలు చేసుకోవాలి? వీళ్ళకి వచ్చేసరికి చతుర్థ స్థానంలో శనేశ్వరుడు, అష్టమ స్థానంలో గురుగ్రహము, రవిగ్రహము ప్రస్తుతం వచ్చేసరికి. రేపు శ్రావణ మాసంలో కొంచెం మారుతుంది, పర్వాలేదు. కానీ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం అంతగా ఉపయోగపడకపోవచ్చు. కొంచెం ఏంటంటే దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విరాళాలు ఇవ్వటము, పితృదేవతల కార్యక్రమాలు చేసుకుంటే వీళ్ళకి చాలా వరకు కలిసి వస్తుంది. వీళ్ళకి ఏంటంటే 4వ ఇంట శనేశ్వరుడు సంచారం ఉంది కాబట్టి ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందమ్మా. వీళ్ళకో వాళ్ళకో బాగాలేకపోవడం, వాళ్ళో వీళ్ళో వచ్చి గొడవ పెట్టుకోవడము. భార్యాభర్తలు పాపం వాళ్ళిద్దరు అన్యోన్యంగానే ఉంటారు, వాళ్ళకు వచ్చిన పెద్ద సమస్య ఏం లేదు, వాళ్ళ లోపం ఏం లేదు. ఈ 3వ వ్యక్తి వస్తారు, ఏదో మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టారా, అక్కడ పెట్టుబడి పెట్టలేదు, మీ జీవితం బంగారంలాగా మారిపోయేదని ఏదో ఉచిత సలహా ఇచ్చి వెళతారు. ఇక అంతే, అయిపోయింది. కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశాడు గొడవకి, ఇక అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇది ఒక ఉదాహరణ నేను చెప్పింది. వీళ్ళకి బయట నుంచే వస్తుంది సమస్య, ఏదో నరదిష్టి, ఏడుపులు. వీళ్ళకేమో అప్పులు ఉంటాయమ్మా, ఆ అప్పులు తీర్చడం కోసం వీళ్ళేంటి రోజుకో 2 గంటలు ఎక్స్ట్రా ఖర్చు పెడదాము, రోజుకు ఒక 2 గంటలు ఎక్స్ట్రా కష్టపడదాము, గంట ముందు వెళ్ళి షాప్ తీద్దాము, గంట ఆలస్యంగా తీద్దాము. భార్య సహాయం తీసుకుంటారు, భర్తకు బాగాలేకపోతే భర్త కావాలంటే వీళ్ళ సహాయం. ఇలా ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. పిల్లలు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటారు. ఇదిగో వీళ్ళు వచ్చేసారు, పొద్దునే ఊరు నిద్ర లేక ముందరే వచ్చేసారు, వీళ్ళకి ఎంత డబ్బుల మీద ఇదో అన్నట్టు బయట వాళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, నా చెప్పులు నువ్వు తొడుక్కోవాలా, నా మీద ఏం అప్పు ఉందో నీకు తెలీదు, నేను ఏం పప్పు వండుకుంటున్నానో తెలీదు, ఏడుపు మాత్రం ఇంత పడుతున్నారు నా మీద అని వీళ్ళు బాధపడుతుంటారు. అయిన వాళ్ళే ఏడుస్తుంటారు వీళ్ళని చూసి. లేదురా నాయన, మా పరిస్థితి బాగాలేదు, మేము అష్ట కష్టాలు పడుతున్నాము, నానా యాతన పడుతున్నాము, మా గొడవలు ఏమీ వద్దు, ఓ పూట మంచిగా మాట్లాడండి అంతే చాలు, మీరు ఒక ముద్ద కూడా పెట్టద్దు అని వీళ్ళు అన్నా కూడాను అలా ఉండదు పరిస్థితి. నువ్వు అంత కష్టపడుతున్నావు, మాకు ఇది ఇవ్వు, నువ్వు ఇంత చేస్తున్నావు, మాకు ఇవ్వటానికి ఏంటి. వీళ్ళు అధర్మంగా వీళ్ళని ఏదో నెట్టాలని, మా పిల్లవాడికి సిఫార్సు చేయించు, నీకు వాళ్ళు తెలుసు కదా వీళ్ళు తెలుసు కదా, రికమెండేషన్ చేయిస్తావా లేదా, చేయిస్తేనే మీ ఇంటికి వస్తా, లేకపోతే నీ పరువు తీసేస్తాను, ఇలా ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఇది చాలా అంటే చాలా మనస్క్షోభ గురించి అమ్మా. వీళ్ళకి బయట నెగ్గుకు రాగలుగుతామా లేదా అన్నది కాదు, ఈ మానసిక క్షోభే ఎక్కువైపోతుంటుంది. ఏంటి వీళ్ళంతా ఇలా మాట్లాడుతున్నారు, నా వాళ్లే కదా అని వీళ్ళు ఫీల్ అవుతుంటారు. వీళ్ళు అష్టగణపతి పీఠం ఇంట్లో ఉంచుకోవాలి, వాస్తు దోషాలు పోతాయి, ఈ ఆటంకాలు పోతాయి, నరదిష్టి ఏడుపులు పోతాయి. అష్టగణపతి అంటే ఆ పీఠం మీద అష్టగణపతులు ఉంటారు. అంటే ఒక గణపతి అంటే ఒక పర్పస్ గురించి, వరసిద్ధి గణపతి అంటే ఆయన వరములు ఇచ్చేవాడు, మనం కోరటం ఆయన ఇవ్వటం. ఇలా 8 మంది గణపతులను ఒకే పీఠం మీద పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటే వీళ్ళకి ఏ ఆటంకమైనా కానివ్వనండి, ఏడుపులు కానివ్వనండి, అవన్నీ కూడా పోతాయి, బాగుంటుంది, కలిసి వస్తుంది. వీళ్ళ అఘోర పాశుపత హోమం చేయించుకోవాలి. దాని వలన వీళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి, కుటుంబ అభివృద్ధి అనేది కలుగుతుంది. వీళ్ళకి ఇంట్లో ఉన్న చికాకులు అవన్నీ పోవాలి, కాస్తంత మనశ్శాంతి కావాలనంటే చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణం అనేది వేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనశ్శాంతి పొందుతారు. పూర్వజన్మలో ఏం పుణ్యం చేసామో ఏం పాపం చేసామో మనకి తెలీదు, ఏదో నలత శరీరంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఏదో ఒక ఇబ్బంది ఉంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అలాంటి కర్మలను పోగొట్టాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకుంటేనే అది నెరవేరుతుంది. ఇంకొకటి, చిన్నపిల్లలకు కూడా అనారోగ్యాలు వస్తున్నాయి ఈ మధ్య, మాట్లాడకపోవడము, డిసార్డర్స్లోకి వెళ్ళిపోవడము, డెవలప్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు కూడాను దక్షిణామూర్తి సుబ్రహ్మణ్య స్వామి రెగ్యులర్గా పూజ చేయడము,
జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా అన్న చెక్ చేసుకోవడము. ఉమ్, మా వాడికి 10 సంవత్సరాలకు మాటలు వచ్చాయి, వాడి పిల్లవాడే కాబట్టి వీడికి 10 సంవత్సరాలకు మాటలు వస్తాయంటే అప్పుడు ఆయనకి ఎందుకు మాటలు రాలేదో తెలియదు. అవునవును. అవునా కదా? ఉమ్, ఇప్పుడు వీడికి ఎందుకు రావట్లేదు అన్నది మాత్రం తెలుసుకోవాలి. కరెక్ట్. అర్థమైందా? జెనెటికల్గా వీళ్ళ వంశంలో అంతా కూడా లేటుగానే మాట్లాడుతున్నారులే అని వదిలేసే ప్రసక్తి మాత్రం లేదు ఇప్పుడు. ఉమ్, ఎందుకనంటే బయటంతా కూడా కెమికల్స్ తోటి ఉన్నటువంటి ఫుడ్, నువ్వు పండించుకొని తిన్నది ఏమీ లేదు, అది వచ్చింది ఏంటో నీకు తెలియదు. ఉమ్, తల్లిగారు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తింటున్నారు, ఉమ్, ఏ పాయిజన్ వెళ్ళిందో, ఉమ్, దానివల్ల వాడికి ఏమి ఇబ్బంది వచ్చిందో. ఉమ్, ఉమ్, పూర్వం అంటారా తల్లి ఇన్ని కెమికల్స్ లేవు లేవు. లేవు కదా, ఉమ్, కాబట్టి పర్వాలా. ఉమ్, నిస్సందేహంగా అదేదో బాలరిష్ట దోషం వల్ల వాడికి నిదానంగా సరిపోయింది. ఉమ్, ఇప్పుడు బాలరిష్ట దోషంతో పాటుగాను బయట ఎన్నో ఆ జరుగుతున్నాయి. పరిస్థితులు బాలేవు. జ్యోతిష్యం చెప్పేటప్పుడు కాలమాన పరిస్థితులని దృష్టిలో ఉంచుకొనే చెప్పాలి. ఉమ్, ఉమ్, అర్థమైందా? అప్పుడు అదే గ్రహం ఇప్పుడు ఇదే గ్రహం కదా, మరి ఎందుకు మారిందనంటే అప్పుడు కాలం వేరు. అప్పుడు ఇంటి బయట ఇంటి వెనకాల చెట్లు ఉండేది, ఉమ్, ఉమ్, కొనేవాళ్ళు కాదు, ఏదో ఇరుగు పొరుగు వాళ్ళు పంచుకోవటమే. ఉమ్, ఇప్పుడు ఏముంది, ఇరుగు పొరుగు ఏమీ లేదు, ఉమ్, మట్టే లేదు, ఫ్లాట్లలో ఉంటున్నాము, అవును. బయటంతా కొనుక్కోవడమే. అప్పుడు కాలం ఎలాంటిది, అది వేరు. ఉమ్, 10 మంది పిల్లలు కలుసుకునేవాళ్ళు, ఉమ్, 10 మందిలో 2 మాట్లాడేవాళ్ళు కాదు, అరుగు దగ్గర చెట్టు కింద ఆడుకునేవాళ్ళు, బాగుండేది, ఉమ్, ఆహ్లాదకరంగా ఉండేది. ఇప్పుడు అలా మాట్లాడుతున్నారా పిల్లలు? ఉమ్, ఎవరి ఫోన్లలో వాళ్ళు, ఎవరి దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఉంటున్నారు. అవును. స్కూల్కి వెళ్ళినా కూడా టీచర్ గారు మాట్లాడొద్దనే చెప్తారు. ఉమ్, ఉమ్, ఈ పీరియడ్ అంతా మాట్లాడకుండా ఆవిడేం వదిలేరు కదా. అవునవును. అవునా? మరి వీడికి ఎప్పుడు వస్తాయి మాటలు, ఉమ్, ఎలా మాట్లాడతాడు? అది ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. ఉమ్, ఉమ్, అది గ్రహ సంబంధమైంది, పైగా బయట జరుగుతున్న దానికి సంబంధించి ఏదో జరిగింది కాబట్టి ఇమీడియట్గా స్టెప్ తీసుకోవాలి. ఉమ్, ఉమ్, ఏ వయసు అయినా కానీ, 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, చిన్నవాడే కదా వెయిట్ చేద్దాం అంటానికి లేదు. ఉమ్, ఎంత ఎర్లీగా నువ్వు ప్రాబ్లం ఏమైనా ఉందా అని తెలుసుకుంటే దాన్ని బట్టి నువ్వు పరిష్కరించుకోగలుగుతావు. కరెక్ట్. అర్థమైందా? ఉమ్, సమస్య లేదని చెప్పారనుకో ఇక తిరుగులేదు, ఉమ్, ఉమ్, వదిలేసాయి, ఉమ్, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. ఉమ్, కానీ సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా వీళ్ళు జాము చేస్తున్నారు. ఉమ్, ఉమ్, దీని వలన ఏమవుతోంది, పరోక్షంగా పిల్లలు దెబ్బతింటున్నారు. కరెక్ట్. పిల్లలకి 10 సంవత్సరాలు వచ్చాయి, వాడు మాట్లాడలేడు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, అమ్మ కూడా వచ్చి తినిపిస్తేనే తింటాడు, ఆకలని అడగలేడు పిల్లవాడు, మరి ఇబ్బంది పడ్డట్టేగా వాడు. ఉమ్, నువ్వు పరోక్షంగా వాడికి నువ్వు ద్రోహం చేసినట్టే అవును. నా దృష్టిలో అయితే. కరెక్ట్. కరెక్ట్. అవునా కాదా? ఉమ్, ఉమ్, నువ్వు ఎందుకు ఎజంప్షన్ చేసుకుంటున్నావు? నీకు తెలియదు కదా. వైద్యులను సంప్రదించాలి, ఉమ్, ఉమ్, జ్యోతిష్కులను సంప్రదించాలి, జాతకం చూపించాలి, మంచి చెడు కనుక్కోండి, అంతవరకే. ఉమ్, వీడు 25 ఏళ్ళకి కలెక్టర్ అవుతాడా, 35 ఏళ్ళకి మినిస్టర్ అవుతాడా, అవి అసందర్భం. ఉమ్, అర్థమైందా? ఉమ్, ముందు 10 సంవత్సరాలు వాడు తిని వాడు ఆడుకొని చక్కగా పెరిగితే ఉమ్, 25 ఏళ్ళకి ఏదన్నా కానీ ఇబ్బంది అవునవును. లేదు. ఉమ్, కానీ మొదట ఈ 10 సంవత్సరాలు 14 సంవత్సరాల వరకు మనకు బాలరిష్ట దోషాలు, అష్టమాధిపతి, ఈ దుర్దోషాలు అనేవి ఎక్కువ శాతంగా కనిపిస్తుంటాయి. ఉమ్, ఇక్కడ మనం జాగ్రత్త తీసుకొని పిల్లల్ని పట్టుకొని రక్షించుకుంటే తర్వాత సంగతి. ఉమ్, ఉమ్, వీళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇవే అడిగారు ఉమ్, గత కొంతకాలం క్రితము, వీడేమవుతాడు అని అడిగేటప్పటికి కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే 15 సంవత్సరాల వరకు జాతకం చూపించకండి, వద్దు, అవసరం లేదని ప్రచారంలోకి వచ్చేసింది. ఉమ్, కానీ పుట్టిన వెంటనే 5-6 రోజుల్లోనే ఫస్ట్ నక్షత్రం కనుక్కోవాలి, ఆ నక్షత్రానికి ఏమైనా దోషం పడిందా అన్నది కనుక్కోవాలి, ఏదైనా పడితే 27 రోజుల లోపల శాంతి చేయించుకోవాలి. ఉమ్, ఇదంతా ఉన్నదే, ఉమ్, శాస్త్రంలో చెప్పబడిందే, కొత్తగా ఏమీ లేదు. ఉమ్, కానీ ఇప్పుడు ఐఏఎస్ చదువుతాడా, ఐపీఎస్ అవుతాడా, కలెక్టర్ అవుతాడా, మినిస్టర్ అవుతాడా, ఇవి మాత్రం కాదు. yes, ఇవన్నీ yes, అమ్మ. వద్దు. ఉమ్, హెల్త్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు. ఉమ్, ఉమ్. అమ్మ, వీళ్ళు ఏమైనా దీక్షలాగా ఏమైనా చేసుకోవాలా అమ్మ ఇంట్లో? వీళ్ళు గణపతికి సంబంధించే దీక్షమ్మ ఉమ్, పూజ. ఉమ్, ఎలా అంటే 3 తమలపాకులు ఉమ్, చక్కగా శుభ్రం చేసేసుకొని, ప్రథమ తాంబూలం పొడి అని మార్కెట్లో దొరుకుతుంది. ఉమ్, ఇది జాజికాయ, జాపత్రి, పట్టిక అవన్నీ తోడు తయారు చేసినటువంటి పౌడర్. ఉమ్, ఓపిక ఉందనుకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఉమ్, ఈ ఔషధాలు, ఈ యొక్క సుగంధ ద్రవ్యాలతోటి తయారు చేసినటువంటి తినగలిగేటువంటి ఒక
పౌడర్ అది. అది ఈ 3 తమలపాకులను చక్కగా శుభ్రం చేసి చిటికెడంతమ్మ ఎక్కువ కొద్దిగా పెట్టి, పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకోండి భార్యాభర్త, 6 తమలపాకులు 2 తాంబూలాలు ఏర్పాటు చేసుకోవాలి. తాంబూలం అంటే 3 తమలపాకులు ఉండాలి. ఓకే. అది ఇవి 2 పెట్టుకోవాలి. లేదు ఒక్కళ్ళే అనుకో ఒకటి. గణపతి స్వామివారి పూజ చేసుకొని ఆఖరణ ఈ తాంబూలం స్వామివారికి నివేదన చెయ్యాలి. స్వామివారికి చేయి చూపించిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ తాంబూలమే ప్రసాదం వీళ్ళకి. ఇది తీసుకోవాలి. ఇది 41 days చేయాలి. ఎవ్రీడే. ఓకే అమ్మ. అది 41 days చేస్తే వీళ్ళకి వాక్శుద్ధి వస్తుంది, ఆలోచన బాగుంటుంది, వీళ్ళు ఏదైతే అనుకుంటారో అది నెరవేరుతుంది, చక్కగా చేయగలుగుతారు. ఇప్పుడు వెళ్ళి ఎక్కడో ఇంటర్వ్యూకి ఇవ్వాలి, ఇక్కడ ఇంటర్వ్యూ చక్కగా ప్రెజెంట్ చేయగలుగుతారు. మంచి బోర్డ్ మీటింగ్ ఉంది, ప్రెజెంటేషన్ ఇవ్వాలి, అది కరెక్ట్గా జరుగుతుంది. అంటే నువ్వు స్వామివారి ప్రసాదం తీసుకోవడం వలన, అది ఇలాంటి విశేష ద్రవ్యాలతోటి నువ్వు తీసుకోవటం వలన నీకు మంచి జరుగుతుంది, నీ ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది. ఖచ్చితంగా అమ్మ, చాలా మంచి విషయాలు చెప్పారమ్మా. అంటే నిర్లక్ష్యానికి వెళ్ళకుండా ఇప్పుడున్న కాలానికి తగ్గట్టుగా కొన్ని మారుతాయి అన్నారు కదా, అది చాలా మంచి విషయం. అందరూ ఇది తెలుసుకొని పాటించగలిగితే ఎంతో సంతోషం. ధన్యవాదాలమ్మా.